ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కంటి చూపుకి సంబంధించి ఇంకా ఏ సమస్యలు వస్తూ ఉంటాయండి? మీరు ఆప్థాల్మాలజీలో స్పెషలైజ్ చేశారు కాబట్టి, ఉదాహరణకి డ్రై ఐస్. పూర్వం అంటే చెవుల్లో, ముక్కులో, కళ్ళలో ఇలా నూనెలు వేయడాలు అవన్నీ చేసేవాడు. ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ లూబ్రికేషన్ ఉండట్లేదు. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ డ్రై ఐస్, అలర్జీ ఐస్ వీటన్నిటికీ? నార్మల్గా కళ్ళు డ్రై అవుతున్నాయి అంటే 2 రీజన్స్. ఒకటి, మనకి కంట్లో ఉన్నటువంటి గ్లాండ్యులర్ సీక్రెషన్స్ యొక్క సీక్రెషనే సరిగా లేకపోవడము. 2, ఎక్కువగా ఎవాపరేట్ అవ్వడం. నార్మల్గా ఇప్పుడు అందరం కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఎక్కువగా యూజ్ చేయడం, స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల ఆ హీట్ వల్ల అది ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది అవుతుంది. ఒకప్పుడు మీరు ఆయిల్స్ వేయడం ఇవన్నీ పక్కన పెడితే ఎవరు కూడా ఇంత లైటింగ్ బ్రైట్ లైట్స్లలో ఉండడం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి టీవీస్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, గంటల తరబడి వాడడం కావచ్చు చేసేవాళ్ళు కాదు. కాబట్టి అబ్జార్ప్షన్ అయినంత బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎవాపరేషన్ అయిపోతుంది. ఏసీలలో ఉంటే ఎక్కువ టియర్ ఫిల్మ్ ఎక్కువ ఎవాపరేట్ అవుతుంది. ఎక్కువ లైటింగ్కి మనం ల్యాప్టాప్ ముందు ఒక 8 to 10 hours కూర్చున్నామంటే మనది ఎక్కువ అబ్జార్ప్షన్ అవుతుంది టియర్ ఫిల్మ్. అండ్ ఎక్కువ ఎండకి, హాట్ హెయిర్కి ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది. సో ఈ కండిషన్స్ అన్నిటిలో మనము కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తామన్నమాట. అంటే ఫుడ్లో ఎక్కువ గీ అండ్ బటర్ లాంటివి తీసుకోవడము, అండ్ ఎవ్రీ 20 minutesకి ఒకసారి అన్న జస్ట్ ఒక 20 seconds అన్న బ్లింక్ చేయమని, ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, అట్లా చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకొని. చాలామంది ఏంటంటే ఏదైనా వర్క్ సీరియస్గా చేస్తున్నప్పుడు మర్చిపోతారు బ్లింక్ చేయడం కూడా. సో అట్లా బ్లింకింగ్ అనేది చేస్తూ ఉండడము ఇది ఇన్స్టాంట్గా చేయాల్సింది. బట్ నార్మల్గా అయితే మనము బాడీ పరంగా అయితే కొంచెం అబ్జార్ప్షన్ని పెంచే అటువంటి ట్రీట్మెంట్ చేస్తాం. అంటే గ్లాండ్యులర్ సీక్రెషన్స్ సరిగా ఉండడానికి. ఎవరికైతే అసిడిటీ ఉంటుందో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటుందో వాళ్ళకి ఇంక డ్రై అయ్యి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సీక్రెషన్స్ ఉండకపోవడం వల్ల. రైట్. అలాగే చాలామందికి లాక్రిమల్ గ్లాండ్ అది అంటే లోపల నుంచి అది బాగా నారో డౌన్ అయినప్పుడు టియరింగ్ బాగా ఎక్కువ అవుతుంది. దానికి సొల్యూషన్స్ ఉన్నాయండి? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి లాక్రిమల్ గ్లాండ్ నుండి 2 డక్ట్స్ అనేవి ముక్కులోకి ఓపెన్ అయ్యి ముక్కు ద్వారా సీక్రెషన్స్ అనేవి అబ్జార్బ్ అవుతాయి. బట్ ఎప్పుడైతే ఈ లాక్రిమల్ గ్లాండ్లో వచ్చే మైన్యూట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ గ్లాండ్స్లో ఉండేటువంటి డక్ట్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం క్లోజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ బ్లాక్ అవుతుంది. కాబట్టి ఈ ముక్కులో నుండి వెళ్ళాల్సినవన్నీ మనకి కంటిలో వచ్చేస్తుంది. సో దానికి మనం ఏంటి అంటే ఒక ఎక్స్టర్నల్గా మనం క్యాస్టర్ ఆయిల్తో లైట్గా మసాజ్ చేసుకొని ఫొమెంటేషన్ తీసుకోమంటాము. త్రిఫలా కషాయము, పసుపు పౌడర్ని బాగా మరిగించిన వాటర్లో వేసి దాంట్లో కర్చీప్ డిప్ చేసి దాంతో స్టీమ్ తీసుకోమంటాం. ఇంటర్నల్గా అయితే కొన్ని ఏమంటారు మనకి ఆ డక్ట్ బ్లాక్ అవ్వడానికి లైట్ ఇన్ఫెక్షన్ రీజన్ అయి ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ని తగ్గే ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ నోస్ ద్వారా కొన్ని డ్రాప్స్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ కదా ఓపెనింగ్ అనేది బ్లాక్ అయ్యింది. ఒక్కోసారి సైనసెస్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది బ్లాక్ అవుతాయి. అందుకని మనం ముక్కులో డ్రాప్స్ చేయడం వల్ల ఈ ఏరియాస్ అన్ని ఓపెన్ అవుతాయి.